హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఎక్కువగా బొప్పాయి తోటలు పూత మీద ఉంటాయి. పూత దశలో ఈ విధంగా బొచ్చు పురుగు అనేది ఎక్కువగా తయారవుతుంది. చూడండి ఎట్లా బొచ్చు పురుగు. ఈ బొచ్చు పురుగులు ఎండబడినప్పుడు ఏం చేస్తాయంటే ఈ లాకల కిందకి పోయి చేరుకుంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి పుల్ల లోపల లాకల కిందకి, అంటే ఆ పువ్వు రేకల కిందకి పోయి చేరుకుంటాయి. రాత్రిపూట సాయంత్రం పూట వేళల్లో ఎక్కువగా రసాన్ని పీల్చి ఈ పురుగు అనేది ఏం చేస్తుందంటే కాయలను పాలు గీరి వెంటనే పాలు గారి కాయ అనేది ఉక్కరికాయగా అయిపోతుంది. మీకు దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి బొప్పాయి తోటలో అందరికి షేర్ చేయండి. ఈ పూత దశలోనే ఎక్కువగా ఈ పురుగు అనేది వస్తుంది. చూడండి ఎలా ఉందో పురుగు, అంత మొత్తం గొంగళ పురుగు ఎక్కువగా ఉన్నది. చూడండి మీకు ఎంత ఎక్కువగా ఉందంటో ఆకలి కింద ఉన్నదుడు రేకల కింద ఈ విధంగా ఎక్కువగా ఈ చేరి నాశనం చేస్తూ ఉంటాయి పూతను. చూడండి ఎలా ఉన్నాయి అంత లోపల. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి రైతులకు షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటామడి, బాయ్.